రాష్ట్రంలో సంక్షేమ పాలనను వచ్చే 5 ఏళ్లలోనే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్న ఆయన కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సంక్షేమాన్ని అమలు చేశామన్నారు. పవిత్ర గ్రంథం లాంటి మేనిఫెస్టోతో తాము ముందుకు వస్తుంటే రంగురంగుల హామీలతో కూటమి నేతలు వస్తున్నారన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం పలు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో 1వ తేదీ టంచనగా అందజేస్తున్న పెన్షన్ను పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 66,34,000 మందికి చేయూత అందిస్తున్నామని తెలిపారు. 2027-28 నాటికి ₹250 పెన్షన్ పెంచి 3,250 అందిస్తామని, 2028-29 నాటికి దాన్ని 3,500 చేస్తామని హామీ ఇచ్చారు జగన్. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే 18% ఓవర్ డ్యూస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా సి గ్రేడ్ డి గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన అక్క చెల్లెమ్మలను చేయబట్టుకొని నడిపిస్తూ ఈ 4 దఫాల్లో ఇచ్చే ఈ 25,571 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ 3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది.